బైబిల్లో ఏ విధంగా అయితే ప్రభువు అనే పదం సర్వసాధారణంగా వాడబడినదో, దేవుడు అన్న పదం కూడా సర్వసాధారణంగా అనేక మందిని ఉద్దేశించి వాడబడినది. ఉదాహరణకి బైబిల్లోని పాత నిబంధన నిర్గమాకాండము 4వ అధ్యాయము 16వ వాక్యంలో మనం పరిశీలించినట్లయితే అక్కడ అహరోనుకి మోషే దేవుడు అన్న విషయం మనకు కనబడుతుంది. అదేవిధంగా నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు మోషేతో, నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించాను. మోషే దేవుడు అన్న ప్రస్తావన ఈ వాక్యంలో కూడా ఉంది. అదే నిర్గమాకాండము 21వ అధ్యాయము 6వ వాక్యంలో, నిర్గమాకాండము 22వ అధ్యాయము 8, 9, 28 వాక్యాలలో న్యాయాధిపతిని దేవుడు అని అనడం జరిగింది. మరి ఇంతమందిని దేవుడు అని బైబిల్లో చెప్పబడి ఉండినప్పటికీ దేవుళ్లకు దేవుడు ఒకడే, ఆయనే ప్రభువులకి ప్రభువు. అదే యెహోషువ 22వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుళ్లలో యెహోవాయే దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు అని చెప్పబడింది. యెహోవాయే దేవుడు అంటే యెహోవాయే అసలు దేవుడు అని. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 2, 3 వాక్యాలను చూసినట్లయితే, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అన్న వాక్యం మనకు కనబడుతుంది. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువు అంటే ప్రభువులకు ప్రభువు అని అర్థము, ప్రభువులలో ఒక ప్రభువు అని కాదు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవుడు అంటే దేవుళ్లకు దేవుడు అని అర్థము. ఇదే విషయము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన సదాకాలము రాజు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వాక్యంలో, ఏలయనగా మన దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువును అయి ఉన్నాడు. యెహోవా ఎవరు? పరమ ప్రభువు, పరమ దేవుడు. ఖురాన్లో అసలు ప్రభువు, నిజమైన ప్రభు యొక్క ప్రస్తావన స్పష్టంగా ఉంది. కాబట్టి ఖురాన్లో ప్రభు ఎవరే అనే ప్రశ్నకి సమాధానం మనం చూసుకున్నట్లయితే, ఖురాన్లోని మొట్టమొదటి సూర ఫాతిహా మొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే వాక్యం మనకు కనబడుతుంది. సకల రకాల స్తుతులకి స్తోత్రాలకి అర్హుడు కేవలం అల్లాహనే. ఆయన రబ్బిల్ ఆలమీన్, సకల లోకాలకి ప్రభు. ఏదొక ప్రాంతానికో ఏదొక దేశానికో ప్రభు కాదు, ఆయన సకల లోకాలకి ప్రభు. అంటే సమస్త మానవులకు, జంతువులకు, వృక్షాలకు, క్రిమి కీటకాలకు, సూక్ష్మ జీవులకు, సమస్త రకాల భూచరాలకు, జలచరాలకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు, సమస్తమైన జీవులకు, నిర్జీవులకు, భూమి ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టికి ప్రభు, సకల లోకాల ప్రభు అల్లాహ్ యొక్క ప్రస్తావన ఈ ఖురాన్ గ్రంథం మొదటి సూర మొదటి వాక్యంలో మనకు కనబడుతుంది. ఈసా అలైహిస్సలాం తన జాతి ప్రజలకి ఆ నిజ ప్రభు యొక్క పరిచయం చేస్తున్న ఒక వాక్యం మన ఖురాన్లో కనబడుతుంది. ఖురాన్ గ్రంథం సూరే ఆలే ఇమ్రాన్ 51వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం ఫఅబుదు హాజా సిరాతం ముస్తఖీం. నిశ్చయముగా అల్లానే నా ప్రభువు, మీ ప్రభువు కూడాను, కనుక ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గము అని ఈసా అలైహిస్సలాం యేసువారు తన ప్రజలకు చెప్తున్నారు. నా ప్రభువు, మీ ప్రభువు నిశ్చయంగా అల్లానే, ఆయన్నే ఆరాధించండి అన్న సందేశం. ఈ విధంగా ఖురాన్ గ్రంథంలో నిజ ప్రభువు అల్లానే అని, ఆయనే సకల లోకాల ప్రభువు అని, ఆయనే భూమి ఆకాశాల సృష్టికర్తని, ప్రభువు ఎవరనే ప్రశ్నకి అల్లానే ప్రభు అని సమాధానము ఖురాన్ ద్వారా మనకు లభిస్తుంది.